నేను ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ 1972 చేసిన తర్వాత అక్కడ ఏంటంటే నేను ప్రతి ఒక్క కాన్సన్ట్రేషన్ 6 ఏళ్ళు చేస్తాను. అక్కడ కూడా నాకు డిస్టింక్షన్లో పాస్ అయ్యానండి. నేను 3rd ర్యాంక్ హోల్డర్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. మాకు అక్కడ ఏమవుతుందంటే ర్యాంక్ హోల్డర్స్కి 5 మందికి ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్ ద్వారా ఫెలోషిప్ కూడా వస్తుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. వెంటనే మా యొక్క ప్రొఫెసర్ గారు మాకు ఫోన్ కాల్ చేశారు 5 మంది, అయ్యా మీరు పిహెచ్డి చేయండి, మీకు ఫెలోషిప్ వస్తుంది. సో నేను పిహెచ్డి వెంటనే జాయిన్ అయిపోయాను. నేను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో ఈ యొక్క ఫెరైట్స్ అని మన మామూలుగా సెమీ కండక్టర్స్ ఉపయోగిస్తారు. ఫెరైట్స్లో చేసుకొని మా పిహెచ్డి మా యొక్క హెచ్ఓడి ఆయనే నాకు గైడ్గా తీసుకొని స్టార్ట్ చేశాను. ప్రొఫెసర్ జయరామ్ రెడ్డి. నాకు 2 గైడ్స్ వచ్చారండి. నేను పిహెచ్డి కంప్లీట్. నా పిహెచ్డి ఎట్లా జరిగిందని 1 సంవత్సరం వదిలేశానండి అక్కడ. చూడండి ఎందుకు వదిలేనంటే ఆ రోజుల్లో 74, 75 పిహెచ్డి చేసిన అందరూ చాలామంది వాళ్ళకి డెస్టినీ ఏంటండి, యూనివర్సిటీలోనూ కాలేజీలో టీచర్గా చేరాలి, అదే డెస్టినీ. నేను రీసెర్చ్ స్కాలర్గా చేయనప్పుడు నాలాగా రీసెర్చ్ స్కాలర్స్ 10 మంది, సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత పోస్ట్ రీసెర్చ్ చేసి ఒక 50 మంది మా డిపార్ట్మెంట్లో కూర్చోన్నారు. ఒక సంవత్సరానికి పోస్టులు వచ్చేది గవర్నమెంట్ ద్వారా 4-5 పోస్టులు. ఆ పోస్టులకన్నీ కంప్లీట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. నేను ఒక కానిస్టేబుల్ కొడుకునండి, నాకేం ఇన్ఫ్లుయెన్స్ నేను వాచ్ చేశాను. అప్పుడు మా సీనియర్ కొంతమంది ఇట్లాగా ఇక్కడ కానీ ఉంటే మనం పోస్ట్ డాక్టర్లు చేసినా 10 సంవత్సరాలు మనకు టీచర్ పోస్ట్ మనకు రాదు ఆ రోజుల్లో. తర్వాత పీజీ సెంటర్స్ ఓపెన్ అయినాయి 10 years. తో మేమందరం బయటకు వెళ్ళిపోయినాం. ఐ జాయిన్డ్ ఓసిఎస్ విత్ దిస్. ఐ లెఫ్ట్ మై పిహెచ్డి. అదర్వైజ్ ఐ కుడ్ హవ్ రిటైర్డ్ యాజ్ ఈవెన్ ప్రొఫెసర్. నాకు కూడా వైస్ ఛాన్సలర్ అయ్యే ఛాన్స్ ఉండేది, అది వేరే సంగతి. ఆ రోజులు ఈ భయం, మాకు ఎవడు జాబ్ ఇస్తాడు, మాకేమి ఇన్ఫ్లుయెన్స్. నా పిహెచ్డి మార్చ్ 2005లో కంప్లీట్ అయిందండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. పిహెచ్డి బుక్లో మా ఫాదర్ మదర్ ఇద్దరికి. ఫస్ట్ ఏమో పీజీ తర్వాత పిహెచ్డి జాయిన్ జరగడం అయింది. కొన్ని కారణాల వల్ల వదిలేసి రావడం జరిగింది. తర్వాత ఏదైతే వదిలేశానో అదే యూనివర్సిటీలోనే చేయాలని ఒక ఆకాంక్షను, దేవుడి దయ వల్ల నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటూ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డీజీ రిటైర్ అయ్యారు, గోపినాథ్ రెడ్డి గారు. ఆయన కూడా పిహెచ్డి చేశారు పోలీసులో ఉంటూ. వీళ్ళ స్ఫూర్తి నాకు ఎంతో ఒక ఉత్సాహం కలిగించి నేను కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. నాకు సీనియర్ ఆఫీసర్స్ ఎంతో కైండ్ ఎనఫ్ టు గివ్ పర్మిషన్ తీసుకొని యూనివర్సిటీలో నేను చేశానండి.